అస్థిపంజర వ్యవస్థ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ టాపిక్. ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది ఎముకలతో ఏర్పడిన ఒక చట్టం అండి. అంటే ఇక్కడ అస్థిపంజర వ్యవస్థలో ఎవరు ఉంటారంటే ఎముకలు, వాటితో పాటు మృదులాస్థి కూడా ఉంటుందండి. మృదులాస్థి అంటే ఇక్కడ మెత్తగా ఉండే ఎముకలనే మృదులాస్థులు అంటారు. క్లియర్ కదండి. మరి ఇటువంటి అస్థిపంజర వ్యవస్థలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే సుమారు 206 ఎముకలు ఉంటాయండి అస్థిపంజర వ్యవస్థలో. మరి ఇటువంటి అస్థిపంజర వ్యవస్థ అనేది ఏ విధముగా మానవుడికి ఉపయోగపడుతుంది లేదా జంతువులకు ఉపయోగపడుతుందంటే స్థిరమైన ఆకారాన్ని ఇస్తుందండి. కాన్సెప్ట్ చూడండి, స్థిరమైన ఆకారాన్ని ఇస్తుంది. అదే విధముగా కదలికలకు తోడ్పడుతుందండి. కదలికలు అంటే ఇక్కడ కీళ్ళు కండరాలతో కలిసి ఈ ఎముకలు అనేవి దేహంలో వివిధ భాగాలు కదిలించడానికి తోడ్పడతాయి. క్లియర్ కదండి. మరి ఇటువంటి అస్థిపంజర వ్యవస్థలో ప్రధానముగా 2 విభాగాలు ఉన్నాయండి. అస్థిపంజర వ్యవస్థలో విభాగాలు 2. ఒకటి అక్షాస్థిపంజరము, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అక్షాస్థిపంజరము. రెండవది అనుబంధాస్థిపంజరము. అనుబంధాస్థిపంజరం లేదా అస్థిపంజరం అంటే అక్షాస్థిపంజరం, అనుబంధాస్థిపంజరం అనే 2 రకాల విభాగాలు ఉన్నాయి అస్థిపంజర వ్యవస్థలో. అయితే ఇక్కడ మొట్టమొదటగా అక్షాస్థిపంజరం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ అక్షాస్థిపంజరం అంటే దేహంలో ప్రధానాక్షాన్ని ఏర్పరిచే అస్థిపంజరాన్నే అక్షాస్థిపంజరం అంటారు. మరి ఇటువంటి అక్షాస్థిపంజరములో ఎముకల సంఖ్య ఏంటంటే 80. క్లియర్ కదండి. మిగిలిన 126 అనుబంధాస్థిపంజరంలో ఉంటాయి. టెక్స్ట్ బుక్లో 120 ఇచ్చాడు కానీ 126. క్లియర్. కరెక్ట్గా చూడండి, అక్షాస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 80 ఎముకలు ఉంటాయి. మరి ఇటువంటి అక్షాస్థిపంజరంలో భాగాలు ఉంటాయి కొన్ని. ఆ భాగాలు ఏంటో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అక్షాస్థిపంజరంలో భాగాలు 1 పుర్రె అండి, పుర్రె. అదే విధముగా రెండవది వెన్నెముక. కాన్సెప్ట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, వెన్నెముక. మూడవది ఉరోస్థి. నాలుగవది పర్సుకలు. పర్సుకలకే ఇంకొక పేరు ప్రక్కటెముకలు. గుర్తుపెట్టుకోండి, పర్సుకలకి ఇంకొక పేరు ప్రక్కటెముకలు, ఉరోస్థికి ఇంకొక పేరు రొమ్ము ఎముక. వెన్నెముక ఇంకొక పేరు కశేరుకం. ఇవి అక్షాస్థిపంజరంలో భాగాలు. ఈ పుర్రె, వెన్నెముక, ఉరోస్థి, పర్సుకలు ఈ 4గింటిని కలిపి అక్షాస్థిపంజరం అని పిలుస్తారు. అయితే ఈ పుర్రెలో ఎముకల సంఖ్య 22 అండి. పుర్రెలో ఎముకల సంఖ్య 22. నెక్స్ట్ వెన్నెముకలో వెన్నుపూసలు ఉంటాయి. ఆ వెన్నుపూసల సంఖ్య 26. ఉరోస్థి రొమ్ము ఎముకల సంఖ్య 1. ప్రక్కట ఎముకల సంఖ్య 24. క్లియర్ కదండి. ఇప్పుడు కౌంట్ ఒకసారి చూడండి, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 24 ఒకటి 25, 25 26 51. క్లియర్. 51 ఉన్న 22 70. ఇక్కడ చూడండి 51. అదేవిధముగా ఇక్కడ 22 ఎంత అవుతుంది టోటల్గా 73 అవుతుంది. క్లియర్ కదండి. అయితే ఇక్కడ నేను అక్షాస్థిపంజరంలో ఎముకల సంఖ్య అని చెప్పాను, 80 అని చెప్పాను. మనం ఇక్కడ కరెక్ట్గా చూడండి, పుర్రె అన్నాం కదండి. ఈ పుర్రెలో 22 అని ఇచ్చిన రైటు, 29 ఇచ్చిన రైటు. యాక్చువల్గా అయితే 29 అనేది తలలో ఉండే ఎముకల సంఖ్య మనం అనుకోవాలి. అంటే ఇక్కడ పుర్రెలు 22 ఉన్నాయి. చెవి చూడండి, చెవిలో ఎముకల సంఖ్య
3 + 3 6 ఉంటాయి. 73 6 ఇక్కడ ఎన్ని అంటే 79. దానితో పాటు 4 క్రింద కరెక్ట్గా చూడండి, 4 క్రింద ఒక ఎముక ఉంటుంది. అంటే ఇక్కడ 79 + 1 ఇప్పుడు 80. టోటల్గా అక్షాస్తి పంజరములో ఎముకల సంఖ్య ఏంటంటే 80. అంటే ఇక్కడ పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య 22 కానీ, అక్కడ పుర్రె తల చూసుకుంటే తలలో పుర్రెతో పాటు చెవులు 2 ఉంటాయి. ఒక చెవిలో 3 ఎముకలు ఉంటాయి, 2 చెవుల్లో 6, 4 కింద ఒక ఎముక ఉంటుంది. అవి 7, ఇవి 73. టోటల్గా అక్షాస్తి పంజరంలో ఎముకల సంఖ్య 80 ఉంటాయి. క్లియర్ కదండి. ఇప్పుడు ఒక్కొక్క భాగంలో ఆ ఎముకలు ఎక్కడ ఉంటాయి, వాటి పేర్లు ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్లియర్ కదండి. అక్షాస్తి పంజరంలో భాగముగా మొదటిగా పుర్రె గురించి డిస్కస్ చేద్దామండి. పుర్రె, ఇటువంటి పుర్రెలో 22 ఎముకలు ఉంటాయని ఇప్పుడే చెప్పాం. మరి ఈ పుర్రెలో మరలా 2 భాగాలు ఉంటాయండి. ఒకటి కపాలము, 2 ముఖము. కాన్సెప్ట్ చూసుకోండి, 1 కపాలము, 2 ముఖం. అయితే ఇక్కడ కపాలములో ఎముకల సంఖ్య ఏంటంటే 8. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ముఖములో ఎముకల సంఖ్య ఏంటంటే 14. ఈ 14, 8 కలిపితే 22. క్లియర్. తలలో ఉండే ఎముకల సంఖ్య 29, పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య 22 అనే ఆప్షన్లో లేనప్పుడు 29 ఉంటే 29 మీరు సెలెక్ట్ చేసుకోవాలి. గమనించండి కరెక్ట్గా. అయితే ఇటువంటి కపాలంలో ఉండే ఎముకల సంఖ్య 8 అని చెప్పాం. ఈ కపాలం అనేది మెదడును రక్షించే పెట్టి వంటి నిర్మాణం అండి. కపాలం మెదడును రక్షిస్తుంది. మరి ఇటువంటి కపాలంలో 8 ఎముకలు ఉంటాయన్నాం. ఆ 8 ఎముకలు లిస్టు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కపాలంలో ఉండే 8 ఎముకలు. ఒకటోది లలాటి కాస్తి, పేర్లు ఇంపార్టెంట్ అండి. లలాటి కాస్తి ఒకటి ఉంటుందండి. అదే విధముగా కుడ్డి ఆస్తులు, కరెక్ట్గా చూడండి, కుడ్డి ఆస్తులు 2 ఉంటాయండి. లలాటి కాస్తి 1, కుడ్డి ఆస్తులు 2 ఉంటాయి. అదేవిధంగా కనతాస్తులు, కనతాస్తులు ఇవి కూడా 2 ఉంటాయండి. కనతాస్తులు అనేవి 2 ఉంటాయి. దాంతోపాటు అనుకపాలాస్తి, అనుకపాలాస్తి 1 ఉంటుందండి. తర్వాత స్పేనకీయం, స్పేనాయిడ్ బోన్ అంటారు, స్పేనకీయం 1 ఉంటుంది. చిట్ట చివరిది సేవకం, సేవకం 1 ఉంటుందండి. టోటల్గా చూడండి 4, 5, 6, 7, 8. టోటల్గా కపాలములు ఉండే 8 ఎముకల లిస్ట్ ఇది. అంటే 6 రకాల ఎముకలు ఉన్నాయి కానీ ఇవి చూడండి కుడ్డి ఆస్తులు, కనతాస్తులు 2 ఉన్నాయి. ఇవి కపాలంలో ఉండే ఎముకలు. చూడండి, 1 లలాటి కాస్తి, కుడ్డి ఆస్తులు, కనతాస్తులు, అనుకపాలాస్తి, స్పేనకీయం, సేవకం. ఇవి కపాలంలో ఉండే 8 ఎముకలు. మనం ఎక్కడుంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ లలాట కాస్తి చూడండి. ఈ లలాట కాస్తి అనేది నుదురు, నేత్రగుళికల పైన. కాన్సెప్ట్ చూసుకోండి, ఇది నుదురు, ఈ నేత్రగుళికల పైన ఉదర భాగంలో పూర్వ భాగం అంటారు ఇది. అంటే ఈ పుర్రె ఉంది, పుర్రె ఉదర భాగంలో నుదురును, నేత్రగుళికల పైన అంటే నుదురును కూడా ఏర్పరిచే ఎముక ఎవరంటే లలాటి కాస్తి. కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ నెంబరింగ్ వేస్తున్నాను. ఇది 1 కాబట్టి ఇదండి, ఇది లలాటి కాస్తి. కాన్సెప్ట్ చూడండి, లలాట కాస్తుల సంఖ్య 1. ఇది పుర్రె అంటే కపాలం అనుకోండి. కపాలం ఉదర భాగములో, ఉదర భాగములో ముందుకి పూర్వభాగం వైపు నుదురను, నేత్రగుళిక పైన ఉండే ఎముక ఎవరంటే లలాటి కాస్తి. నుదురును ఏర్పరిచే ఎముకే లలాటి కాస్తి. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వరకు. క్లియర్ కదండి, 1 ఉంటుంది. నెక్స్ట్ కుడ్డి ఆస్తులు 2 ఉంటాయని చెప్పాను. ఇదిగో ఇది కుడ్డి ఆస్తి. నెంబరింగ్ చూసుకోండి, కుడ్డి ఆస్తి. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లలాటి కాస్తి ఉంటే ఇది చూడండి, ఇక్కడ ఈ భాగాలు, ఇక్కడ నుంచి ఈ భాగం ఇలాగా, ఈ భాగము కుడ్డి ఆస్తులు ఉంటుంది. ఇటొకటి ఉంటుంది. అంతే. ఇది కాన్సెప్ట్ చూడండి, కపాలము
పక్క భాగాలను చూసుకోండి, ఇదిగో ఇదిగో, లేదా కపాలం పైకప్పును పక్క భాగాలను ఏర్పరిచే ఎముక ఎవరంటే కుడ్యాస్తులు. కాన్సెప్ట్ చూసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నుదురు అదేవిధంగా నేత్రగులిక పైన ఉండే ఎముకలు అలాటే కాస్తి. కపాలం పైకప్పు ప్రక్క భాగాలను ఏర్పరిచే ఎముకే కుడ్యాస్తులు. మరి కణతాస్తులు అనేవి పార్శ్వ భాగాలను ఏర్పరుస్తాయండి. కరెక్ట్గా చూడండి, పార్శ్వ భాగాలు. ఇక్కడి నుంచి ఇది లలాట కాస్త అయితే ఇక్కడ చూడండి, ఈ పైన ఇలా కుడ్యాస్తులు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కింద అంటే కుడ్యాస్తుల కింద ఇరువైపులా పార్శ్వ భాగాలను ఏర్పరిచేదే కణతాస్తులు. క్లియర్ కదండి. తరువాత అణుకపాలాస్తి ఒకటి ఉంటుంది అన్నాను. అణుకపాలాస్తి కరెక్ట్ చూసుకోండి, అణుకపాలాస్తి ఇది 4 నెంబర్, ఇది 3 కణతాస్తులు. అణుకపాలాస్తి అనేది కపాల పీఠ భాగములో చూడండి, పీఠ పరాంత భాగమును ఏర్పరుస్తుంది. పీఠ పరాంత భాగమును ఏర్పరిచేముకే అణుకపాలాస్తి అంటే ఈ భాగం చూడండి, అణుకపాలాస్తి, ఇది అణుకపాలాస్తి, ఇక్కడ నుంచి అక్కడికి అణుకపాలాస్తి. క్లియర్ కదండి. నెక్స్ట్ స్పేనకీయం పీఠ మధ్య భాగాన్ని ఏర్పరుస్తుంది. కపాలం పీఠ మధ్య భాగమును ఏర్పరిచేదే స్పేనకీయం. అది మనం బొమ్మలో చూపెట్టలేం కానీ కరెక్ట్గా చూసుకోండి, ఇక్కడ పీఠ మధ్య భాగం అన్నాం. ఇక్కడ యాక్చువల్గా అయితే ఈ ప్రాంతం ఉంటుందండి, కానీ మన బొమ్మలో పీఠ భాగం అన్నది ఇక్కడ వేద్దాం. మామూలుగా పీఠ మధ్య భాగం, పీఠ పరాంత భాగం, ఇంకా పీఠ పూర్వ భాగం ఉంటుంది ఇక్కడ. తర్వాత చూద్దాం. కరెక్ట్గా చూడండి, ఈ ప్లేస్లో ఉంటుంది కానీ మనకు అర్థం కానీ ఇక్కడ వేసిన బొమ్మ చూసుకోండి. పీఠ మధ్య భాగంలో ఉండే ఎముకే స్పేనకీయం, 5వది. ఇటువంటి స్పేనకీయం ఎముక అనేది కపాలంలో ఉండే అన్ని ఎముకలతో కలిసి ఉంటుంది. అంటే అన్ని ఎముకలు దీంతో జత చేయబడి ఉంటాయి కాబట్టి అత్యంత కీలకమైన ఎముక ఏదంటే స్పేనకీయం. ఇంపార్టెంట్ పాయింట్, కీలకమైన ఎముక ఎవరంటే స్పేనకీయం, స్పేనాయిడ్ బోన్. మరి ఇక్కడ కపాలం యొక్క పీఠ పూర్వభాగంలో ఉండే ఎముకే ఎవరంటే సేవకం. ఇది నేత్రగులిక కొద్దిగా దగ్గరగా ఉంటుంది. కాన్సెప్ట్ అది. నేత్రగులిక పైన ఉండేది లలాట కాస్త అయితే నేత్రగులిక దగ్గరగా ఉండేది సేవకం. ఈ సేవకం వెనుక భాగంలో అంటే కపాలం పీఠ మధ్య భాగంలో ఉండేది స్పేనకీయం, కపాల పీఠ పరాంత భాగం వెనుక వైపు ఉండేది అణుకపాలాస్తి. క్లియర్ కదండి. మరి ఇటువంటి అణుకపాలాస్తి దగ్గర రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రము పేరే మహావివారం. అణుకపాలాస్తి దగ్గర ఉండే రంధ్రమే మహావివారం. ఆ మహావివారం ద్వారా మెదడులోని మధ్యాముఖం అనేది బయటికి వచ్చి వెన్నుపాముతో కలుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ అణుకపాలాస్తి అయితే ఇక్కడ మహావివార రంధ్రం ఉంటుంది. దాని ద్వారా మధ్యాముఖం అనేది మెదడు నుంచి వెలుపలికి వచ్చి వెన్నుపాముతో కలుస్తుంది. అయితే ఇక్కడ ఈ మహావివార రంధ్రం ఇరువైపులా 2 రకాల భాగాలు ఉంటాయి, 2 ఉంటాయి. వాటినే అణుకపాల కందాలు అంటారండి. ఇరువైపులా సంధి తలాలు ఉంటాయి, వీటినే అణుకపాల కందాలు అంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ అణుకపాల కందాలు అంటే అణుకపాలాస్తిలో ఉండే మహావివార రంధ్రానికి ఇరువైపులా ఉండే సంధి తలాలే అణుకపాల కందాలు. ఇవి టోటల్గా కపాలంలో ఉండే 8 ఎముకల యొక్క ప్రాముఖ్యత. అత్యంత కీలకమైన ఎముక ఏదంటే స్పేనకీయం. కపాలంలో ఉండే అన్ని ఎముకలతో కలిసి ఉండే ఎముక ఎవరంటే స్పేనకీయం. పైకప్పును ఏర్పరిచే ఎముక కుడ్యాస్తులు, పార్శ్వ భాగాలను ఏర్పరిచేవి కణతాస్తులు, నుదురును నేత్రగులిక పైన ఉండే ఎముక లలాటికాస్తి. ఎన్ని ఉన్నాయో కూడా ఇక్కడ ఇంపార్టెంట్. క్లియర్.